మీ దగ్గరికి మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం హోల్డ్ ఉండండి. విల్ కమ్ బ్యాక్ టు యూ రైట్ అగైన్. సో ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ ఆర్మీ కెప్టెన్, ఎయిర్ ఫోర్స్ కెప్టెన్ ఉన్నారు సురేష్ రెడ్డి గారు. నమస్తే అండి సురేష్ రెడ్డి గారు. నమస్తే అండి. వెరీ సాడ్, ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాల్సి వస్తుందని అనుకోలేదు. బట్ ఇటువంటి సందర్భంలో సో ఇంటర్నేషనల్ ట్రావెల్ జరిగే ముందు, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు ఎటువంటి చెకింగ్స్ ఉంటాయి జనరల్గా? ఈరోజు ఏం లోపం కనబడుతోంది మీకు? అంటే ఇప్పుడే ఏం చెప్పేటట్టు ఉండదండి, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అయితే కానీ తెలియదు. వాయిస్ రికార్డర్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇన్ఫర్మేషన్ వస్తే కానీ అనాలిసిస్ చేయడానికి కుదరదు. అయితే మెయిన్గా యాక్సిడెంట్లు రావడానికి కారణాలు అనేది అంటే మనకు చెప్పొచ్చు. అదే సురేష్ రెడ్డి గారు, అంటే మామూలుగా బేసిక్ చెకింగ్స్ ఏం జరుగుతుంది, సో ఆ విధానం ఏంటి? బేసిక్ గా ఇప్పుడు చూడండి, ఎయిర్ క్రాఫ్ట్ అన్నప్పుడు దానికి రెగ్యులర్ గా షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ ఉంటది. ఓకే, ఫ్లయింగ్ అవర్స్ వైజ్ లో కూడా మెయింటెనెన్స్ ఉంటాయి. ఖచ్చితంగా చేస్తారు. పార్ట్స్ ఏముందంటే ఈవెన్ పార్ట్స్ కూడా సపరేట్ గా లైఫ్ స్పాన్ ఉంటది. 6 సర్వీసింగ్ షెడ్యూల్స్ ఉంటాయి, దాని ప్రకారంగా చేస్తుంటారు, మారుస్తుంటారు, ఓవరాల్స్ అవుతూ ఉంటాయి. ప్లస్ డైలీ కూడా ప్రతి ఒక్కసారి అది ఎగరడానికి ముందు కూడా చాలా చెకింగ్స్ ఉంటాయి. అన్ని ఎగిరినాక సాయంత్రం ఎక్కడైనా సరే లాస్ట్ ఫ్లైట్ అయినాక కూడా దాని చెకింగ్స్ ఉంటాయి. ఈ విధంగా దానికి చాలా ఖచ్చితమైనటువంటి మెయింటెనెన్స్ ఉంటది ఎయిర్ క్రాఫ్ట్ అనేది. సురేష్ రెడ్డి గారు, విమానం కూలినటువంటి విధానాన్ని మీరు చూస్తే గనక, సో బేసిక్ గా ఆ కూలుతున్నటువంటి విధానాన్ని బట్టి ఇంజిన్ ఆఫ్ అయిపోయి కూలుతుందా ఫ్లైట్, లేదంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చింది, మీకు ఏమనిపించింది? అంటే అట్లా కాదండి, ఇప్పుడు కూలడానికి కారణాలు ఏదైనా కావచ్చు. ఒకటేమో టెక్నికల్ గా ఏదన్నా ప్రాబ్లం ఉండి ఉండొచ్చు. ఓకే, టెక్నికల్ గా అంటే ఏదైనా ఒకటి మెషినరీ కదా, ఎప్పుడైనా కూడా ఏదైనా కావచ్చు. అది సరిగా మెయింటెనెన్స్ కాకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే కొంచెం అది గివ్ అప్ అయిన ఉండొచ్చు, చెప్పలేము ఇప్పుడే. రెండోది ఏంటంటే బర్డ్ హిట్స్ అంటారు, అది కామన్. ఈ కింది లెవెల్ కూలిన విమానాలు దాదాపు ఎక్కువగా ఈ బర్డ్ హిట్స్ అనేది జరుగుతాయి. ఈ పెద్ద పక్షులు ఎగురుతూ ఉంటాయి కదా, అది ఇంజిన్ లోపలికి పోవడం వల్ల ఇంజన్ లో ఉన్నటువంటి కంప్రెసర్ బ్లేడ్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతాయి. అవన్నీ కూడా దానివల్ల మొత్తం ఇంజన్ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. సురేష్ రెడ్డి గారు, అంటే ఫ్యూయల్ కంటెంట్ ఎంత ఉండే అవకాశం ఉంటుంది ఫ్లైట్ లో? ఎందుకంటే ఇక్కడి నుంచి లండన్ కి వెళ్లాల్సినటువంటి ఫ్లైట్ కాబట్టి, అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళ్లే ప్రయాణం కాబట్టి ఫుల్ గానే ఉంటది. ఎందుకంటే 9 గంటలు దరిదాపు 7 నుంచి 9 గంటలు ఉంటది కదా ప్రయాణం. బాగానే ఫుల్ గానే ఉంటది. ఎందుకంటే ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్స్ కూడా వాళ్ళు సరిపడా ఉంచుకోవాలి కాబట్టి డెఫినెట్ గా ఉంటది. అది పోతే ఒకటి టెక్నికల్ ఫెయిల్యూర్ ఉండొచ్చు, లేదా రెండోది బర్డ్ హిట్ కావచ్చు, మూడోది వెదర్ కండిషన్ ఏదైనా ప్రాబ్లమాటిక్ అయ్యి ఏదైనా తప్పు క్రౌడ్లకి పోతే కూడా, క్లౌడ్స్ ఉంటాయి కదా, ఆ క్లౌడ్స్ లకి ఎంటర్ అయితే కూడా వాటిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దానివల్ల డ్యామేజ్ అయ్యేది ఉంటుంది. లేకపోతే నడిపేవాడు పైలట్ వల్ల ఏదన్నా ఎర్రర్ అయితే హ్యూమన్ ఎర్రర్ అంటారు, అది కూడా కావచ్చు. లేకపోతే ఇంటెన్షనల్ గా బయట నుంచి ఎవరైనా కొట్టి దాన్ని ఏదైనా ప్రొజెక్టైల్ వచ్చి తగిలితే కూడా ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా తొందరలోనే స్టార్ట్ అవబోతోంది. సో ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ గా కీలకంగా బ్లాక్ బాక్స్ ఏమన్నా పాత్ర పోషించే అవకాశం ఉందా? దాంట్లో తెలుస్తుందండి. ఇప్పుడు ఈడ పైలట్ ఏదో ఇంజన్ ఫైర్ అయినట్టుగా చెప్తున్నట్టుగా తెలుస్తుంది మన న్యూస్ లో ఏంటి మాత్రం. అయితే ఉండొచ్చు, అలాంటే ఆయన గ్రహించిండొచ్చు ఫైర్ అయ్యింది. ఆ ఫైర్ ఎందుకు అయింది అనేది ఒక క్వశ్చన్. టెక్నికల్ గా కావచ్చు, ఫైర్ బర్డ్ హిట్ తో కూడా కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. पूरा ही गया हुआ है कोई उसको बोल के आया मैं सीएम आएगा तो मुझे बता दूंगा।
देखो ये रिफंड ये सबको देना ही देना। इधर ही पड़ा है देखो